నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురంలో కౌరవ సభలో ధర్మరాజు గారి పనుపున పాండవుల పనుపున తాను నిర్వర్తించవలసినటువంటి రాయబార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దుష్టులైనటువంటి దుర్యోధనాదులకు తగిన రీతిలో బుద్ధి చెప్పి యోగ్యులైనటువంటి వారందరికీ కూడా తన విశ్వరూపాన్ని సందర్శించేటటువంటి మహద్భాగ్యాన్ని కటాక్షించి తరువాత ఆ సభ నుండి బయలుదేరి పెద్దలైనటువంటి భీష్ములు, ద్రోణుడు, అట్లాగే ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారు తనని అనుగమిస్తూ ఉండగా రథంలో బయలుదేరి చిట్ట చివర మళ్ళీ బయలుదేరిపోయే ముందు ఒక్కసారి కుంతీదేవి యొక్క దర్శనాన్ని చేశాడు. ఎందుచేత అంటే మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు కుంతీదేవి జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణరాయబారం విఫలమైపోయినటువంటి సన్నివేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె బిడ్డలకు ఏమని సలహా ఇస్తుంది అన్న విషయం కూడా అత్యంత ప్రధానం కనుక ఆయన తిరిగి వచ్చేసే ముందు మళ్ళీ ఒక్కసారి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసి తాను కురుసభలో పలికినటువంటి పలుకులు, ఆ పలుకులలో సాధ్యమైనంత వరకు శాంతి నెలకొల్పాలని తాను చేసినటువంటి ప్రయత్నం, సంధి గురించి, పొత్తు గురించి, కలిసిమెలిసి బ్రతకవలసినటువంటి అవసరం గురించి తాను చెప్పినటువంటి మాటలు, కానీ అవి దుర్యోధనాదుల చేత ఆదరింపబడనటువంటి విధానం, తత్ఫలితంగా జరగబోయేటటువంటి యుద్ధం గురించి తాను చెప్పినటువంటి మాటలు కుంతీదేవికి తెలియచేస్తూ చిట్ట చివర ఆయన ఒక మాట అన్నాడు. పరమాత్మ అంతటి వాడి నోటి వెంట అంత కఠినమైనటువంటి మాట రావడము అంటే ఒక మూర్ఖుణ్ణి మెప్పించడానికి చేసినటువంటి ప్రయత్నంలో భగవంతుడు కూడా ఎంత విసిగిపోతాడన్నది అర్థమవుతుంది. ఆయన అన్నాడు, ఈ దుర్యోధనాదులు రాజ్యభోగములను అనుభవించడంలో ఒళ్ళు క్రొవ్వి ఉన్నారు. కురుకుమారులు తమ ఎంత గుడిచి క్రొవ్వి మీది రూంగరు మాకేమీ మేలకాక. వాళ్ళు హద్దు అంతరం తెలుసుకోలేకపోతున్నారు. ఆ కారణం చేత శరీరం కొవ్వి ఉంది. ఎందుచేతనంటే 1 రాజ్యాధికారం, 2 అనుభవిస్తున్నటువంటి భోగాలు, 3 తమంత తాముగా దుష్టమైనటువంటి స్వభావం కలిగి ఉండడం. వీటన్నింటి కారణం చేత కొవ్వు పట్టి ఉన్నటువంటి ఆ కౌరవులు, ప్రత్యేకించి దుర్యోధనాదులు చెప్పినటువంటి మాట వినేటటువంటి పరిస్థితులలో లేరు. కానీ అది మాకు మంచిదే. ఎందుచేత అంటే అర్జునుడు అనబడేటటువంటి అగ్ని ఆహారం కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈ దుర్యోధనాదులు అర్జునుడికి ఆహారంగా లభించారు. వాళ్ళ ప్రతిజ్ఞలు తీర్చుకోవడానికి, వాళ్ళ పౌరుషాలు ప్రకటించడానికి తగినటువంటి అవకాశం వాళ్ళకి లభించింది అని ఆ కుంతీదేవికి చెప్తే, ఆ కుంతీదేవి రాజులు పరాక్రమంతో జీవించాలి తప్ప మరో మార్గం వారికి ఎట్టి పరిస్థితులలోనూ ఉపకరించదు అని శాస్త్రమెరిగినటువంటి పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి బలసంపన్నులైనటువంటి వారు అందులో ప్రత్యేకించి తమ ధర్మాన్ని తాము అనుష్ఠించడంలో కృతకృత్యులై ఉండాలి. బలహీనుడైనటువంటి వాడే రాజుగా పరాక్రమాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో బలవంతులైనటువంటి వారు ధర్మ సంస్థాపన కోసం అటువంటి ప్రయత్నాన్ని చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది మంచిది కాదు. తెలివిమాలిన వాళ్ళైతే వంశాచారాన్ని వదిలిపెట్టి పౌరుషహీనంగా ఎట్లాగో అలా మనం బ్రతికేస్తున్నామా లేదా అన్న విషయం ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి ఆహారం దొరుకుతోంది మనకి చాలు అని జీవితాన్ని గడిపేయడానికి సంసిద్ధులవుతారు. కానీ ఉత్తములైనటువంటి రాజులు క్షాత్రధర్మాన్ని ప్రకటనం చేసి వీరోచితమైనటువంటి మార్గము ద్వారా రాజ్యమును సంపాదించుకొని ఆ రాజ్యభోగాన్ని అనుభవిస్తూ 10 మందిని ఆదుకుంటూ శిష్టరక్షణ చేస్తూ దుష్టులను భంజిస్తూ రాజ్య పరిపాలన చేస్తారు. అది కదా క్షాత్రధర్మం. అయినప్పుడు అట్లా జీవించడమే మేలు. అంతేకాదు, సంధి కొరకు సకల విధాలా మీరు శ్రమపడినటువంటి మాట వాస్తవం. కానీ
నీ వియ్యంబుల సంధియ కావింపబడిరి వీరి కలయుట కష్టంబు ఆ వెరపు తప్పటయ మేలొయి వచ్చన్ పొమ్ము విడువు మనుమానంబున్. కృష్ణ పరమాత్మతో ఆవిడ మాట్లాడుతూ ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా నిష్కర్షగా జరిగినటువంటి పరిణామములను దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయాన్ని చెప్పేసింది. కృష్ణ, పాండవులు సంధి చేసుకోవాలి అని ఎంతో కష్టపడ్డారు. కానీ యువతల వైపు ఉన్నవారికి అట్లా సంధి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు వారితో కలసిమెలసి జీవించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అది సాధ్యమయ్యే విషయం కానప్పుడు సంధి చెడిపోవడమే మంచి పని. కాబట్టి ఈ విషయంలో నీ మనసులో నువ్వే విధమైనటువంటి శంక పెట్టుకోవద్దు. 2, నిజవంశోచిత వీరవృత్తమునకున్మీషంబుగా ఆ కపిద్ధజుడు ఉత్సాహము చెయ్యకున్న అకట దైన్యంబు వాటిల్లదే భుజదర్పోద్ధతుడైన భీమునకు నీ పొందొప్పునే నీవు సర్వజగన్మాన్యుడవిందు రాదగునే దైవం బిట్లు తప్పించునే. కుంతీదేవి గంభీరమైనటువంటి విషయాలని ప్రస్తావన చేస్తోంది. ఆ కపీశ్వరుడైనటువంటి హనుమ ధ్వజం మీద అలంకరింపబడి ఉండగా యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటటువంటి లక్షణం కలిగినటువంటి అర్జునుడు పరాక్రమ ప్రకటనం చెయ్యకుండా ఉండడం ఆయనకి తగినటువంటి విధానమేనా? 10 మందిలో కీర్తిని పోగొట్టుకోడా? విశేషించి అపారమైనటువంటి పరాక్రమము, శౌర్యము, భుజబలము కలిగినటువంటి భీమసేనుడికి ఈ సంధి అంగీకార యోగ్యమవుతుందా? అన్నిటినీ మించి సకల లోకముల చేత పూజింపబడేటటువంటి మహాత్ముడు కదా కృష్ణ నీవు. అంతటి మహాత్ముడివి నువ్వే బయలుదేరి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాటలు యువతల వారు వినడానికి సిద్ధంగా ఉంటారా లేదా అన్నది కూడా ప్రధానమైన విషయం కదా. ఏదో ఒక లోకం చేతో ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందో కీర్తింపబడి పూజింపబడేటటువంటి వాడివి కాదు. సర్వలోకముల చేత పూజింపబడేటటువంటి లక్షణము కలిగి వైభవము కలిగినటువంటి నువ్వే స్వయంగా బయలుదేరి వచ్చి ఇంత ఖేదానికి గురి అయి ఇన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు వినలేదు అంటే ఇటువంటి వారి స్వభావం నీకు ముందే తెలుసు కదా. అసలు నువ్వు రావచ్చా? భగవంతుడు మేలు చేశాడు కాబట్టి ఈ సంధి జరగకుండా పోయింది. దానివలన లోకమునకు బరువైనటువంటి ఇటువంటి వారు నశించిపోతారు అనేటటువంటిది కుంతీదేవి యొక్క హృదయం. పైగా నిండు సభలో వారు పాంచాలిని అవమానించినటువంటి సందర్భం పాండవుల మనసులో ఎప్పుడూ కలుక్కుమంటూనే ఉంటుంది కదా. దాన్ని వాళ్ళు మరిచిపోలేరు కదా. న్యాయం కోసం, ధర్మం కోసం అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యడం మంచిదేమో కానీ రావలసినటువంటి అర్ధరాజ్యాన్ని ఇవ్వను అని కౌరవులు హఠం చేస్తున్నప్పుడు దానికి ఆమోదించి పాండవులు జీవించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా. కాబట్టి ధర్మాన్ని పాటించి శాశ్వతమైన కీర్తిని పొందడానికి వీలైనటువంటి మార్గాన్ని అన్వేషించడం పాండవులకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కదా. కాబట్టి వారికి యుద్ధము తరుణోపాయము, యుద్ధము కన్నా మార్గం ఉండదని కుంతీదేవి నిష్కర్షగా చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరే ముందు ప్రియమార ఆ కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని కౌగిలించుకొని ఆ గోవిందుడు ఆ కుంతీదేవికి నమస్కారం చేస్తే ఆయనకి ఆశీర్వచనం చేసి నేను సంతోషంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అని చెప్పి నా బిడ్డలకి చెప్పు, భుజ పరాక్రమం చేత రాజ్యాన్ని సంపాదించుకొని బ్రతకమని నేను చెప్పానని చెప్పు, పుండరీకాక్ష వెళ్ళిరా అని ఆ కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని వీడ్కొలిపి ఉపప్లావ్యానికి బయలుదేరడానికి అనుమతినిచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఆ వెంట వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారిని అక్కడే నిలిపి తాను రథం ఎక్కుతూ కర్ణుడి వంక చూసి ఆయన చేయి పట్టుకొని, ఓయ్ కర్ణుడా, నన్ను సాగనంపి వద్దు కానివి రావోయ్, నా రథం ఎక్కమని కర్ణుడిని రథం ఎక్కించుకొని బయలుదేరారు. అంటే కర్ణుడు తనతో కొంత దూరం వచ్చి తనని సాగినంపి వెనక్కి రావాలన్నది ఆయన ఉద్దేశ్యం. భగవంతుని యొక్క చేష్టితములు అంత తేలికగా అందేవి కావు. ఆయన ఏం చేసినా పరమ పవిత్ర హృదయంతో చేస్తాడు. ఆయనకి రాగద్వేషాలు ఏముంటాయి? ఆయనకి ఎవరి మీద రాగము ఉండదు, ఎవరి మీద ద్వేషము ఉండదు.
ఎక్కడ ఏ చిన్న మంచి ఉన్నా ఆ మంచి లోకమునకు తెలియాలని ప్రయత్నం చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి మహానుభావుడైన అటువంటి కృష్ణ పరమాత్మ ఆ కర్ణుడి యొక్క చేయి పట్టుకొని తన రథం ఎక్కించుకొని బయలుదేరి వెడుతుంటే ఆ మార్గమునకు రెండు వైపులా అనేక మంది నిలబడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళమూర్తిని కన్నులార దర్శనం చేస్తూ ఆనందపడుతూ వీడ్కోలు పలికారు. ఆ కృష్ణ పరమాత్మ కర్ణుడితో కలిసి బయలుదేరిపోయిన తరువాత అంతఃపురానికి తిరిగి వచ్చినటువంటి దుర్యోధనుడి వంక చూసి భీష్మ ద్రోణులు ఒక మాట అన్నారు. ఇవాళ కుంతీదేవి మాట్లాడినటువంటి మాటలు, శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడినటువంటి మాటలు విన్నావు కదా, ఇత పూర్వం ఎప్పుడూ కూడా అంతటి గంభీరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ ఇద్దరు ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే కొంచెం కఠినమైన రీతిలో మాట్లాడడం మనం ఎప్పుడూ వినలేదు. అంటే భీష్మద్రోణుల యొక్క హృదయం ఏమిటి అంటే వాళ్ళు ఇంకా ఎంత విసిగి వేసారిపోయారో. నీకు ఏది చెప్పినా నువ్వు వినవు, యుద్ధము 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 తప్ప నీకు ఇంకొకటి అక్కర్లేదు. కానీ ఇప్పటికే ధర్మరాజు గారు అనబడేటటువంటి సముద్రం యొక్క ఓర్పు చిలీలి కట్ట దాటిపోయింది. ఇక యుద్ధాన్ని ఆపడం అంత తేలికైనటువంటి విషయం కాదు. మాకు తోచినటువంటి కర్తవ్యాన్ని నిష్కల్మష హృదయంతో చెప్తున్నాం. ఇప్పటికైనా ఆఖరి అవకాశాన్ని వినియోగించుకో. ఉపప్లావ్యంలో ఉన్నటువంటి ధర్మరాజుని కలుసుకో దుర్యోధన, కలుసుకొని సంధి చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. శ్రీకృష్ణ పరమాత్మ చాలా దూరం వెళ్ళకముందే రథంలో ఆయనని అనుగమించి ఆయన చెప్పినటువంటి మాట వినడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తే దుర్యోధనుడు వాళ్ళిద్దరి వంక చాలా కోపంతో చూసి ఏ సమాధానము చెప్పకుండా ఉండిపోయాడు. భీష్మద్రోణులు తమ తమ ఆసనముల మించి లేచి వెళ్ళిపోయే ముందు ఒక్క మాట అన్నారు. అంటే ఇంకా ఎంతగా అందరూ విసిగిపోతున్నారో చూడండి. ఒక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వం ఏదైనా ఉండొచ్చేమో, కానీ అంతమంది చెప్పినా విననటువంటి మాట వినని మూర్ఖత్వం ఉందే, అది ఎంత పరమ ప్రమాదకారో. అసలు కొందరి మనసులు అంత మూర్ఖత్వంతో ఎలా ఉంటాయో, ఎవరు చెప్పినా ఎంత చెప్పినా యువతల వారు ఎంత నలుగుడు పడిపోతున్నా ఎంత కష్టపడుతున్నా అదేమీ పట్టించుకోకుండా నేనేమనుకున్నానో అదే జరగాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం ఎంత భయంకరమైన మనస్తత్వమో. దాని చేత ఏదో ఒక వ్యక్తికి ఉపద్రవం రావడం కాదు, ఎంతమందికి ఉపద్రవం ఏర్పడుతోందో ఆలోచించినటువంటి భీష్మద్రోణులు చిట్ట చివర ఒక మాట అన్నారు. మేము సంసారమునకు ఆవలి తీరము చేరిపోయినటువంటి వాళ్ళం, ఇక మాకు పోరాడడానికి భయపడవలసినటువంటి అవసరం లేదు, ఇక చిట్ట చివరికి వచ్చేసిన వాళ్ళం. కానీ నీకు మేము ఎన్నో విధాలుగా చెప్పవలసినటువంటివన్నీ చెప్పి చూశాం. బ్రతకవలసినటువంటి వాడివి, బ్రతికి సాధించవలసిన వాడివి, బ్రతికి కీర్తి పొందవలసినటువంటి వాడివి, ఇంకా చాలా కాలం బ్రతకవలసిన వాళ్ళని బ్రతకనివ్వవలసిన వాడివి నువ్వు. కాబట్టి ఇక విధి నిర్ణయం ఎట్లా ఉందో అట్లాగే అవుతుంది అన్న విషయం అర్థమైపోతోంది. నీకు చెప్పి ప్రయోజనం లేదని భీష్మద్రోణులు తమ తమ ఆసనములను విడిచిపెట్టి వాళ్ళ గృహాలకి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు కూడా తన గృహానికి తాను వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన రథం మీద కర్ణుడిని కూర్చోబెట్టుకుని బయలుదేరి వెడుతున్నారు. వెడుతూ ఆ కర్ణుడితో మాట్లాడారు. నీవు వృద్ధజనోపసేవివి, ధర్మ సంవేదివి, తెలియంగ వినుము. సిద్ధమంత్ర బలంబున మార్తాండు వరమున కన్నియతరి గొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్ర సుతుండవు. ధర్మ మార్గం బిది ధర్మతునయుండాదిగాగల తమ్ములందరూ నా చేత నిరిగి నీ అడుగుల కెరగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహనమునకు పట్టంబు కట్ట ఉజ్వలుడవగుదు రమ్ము వరికడకు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నీవు వృద్ధజనోపసేవివి, పెద్దలైనటువంటి వాళ్ళని బాగా సేవించినటువంటి వాడివి. అంటే నీకు మనసులో పెద్దల ఎడల గౌరవం ఉంది కాబట్టి వాళ్ళని సేవించాలనేటటువంటి బుద్ధి కలిగిన వాడివి. సేవించడము అంటే ఏదో కాళ్ళు పట్టడం,
వాళ్ళకి ఆదరపూర్వకంగా నమస్కారం చేయడం అవి మాత్రమే కాదు. పెద్దలను సేవించుట అన్న మాటలో అర్థం వాళ్ళ పెద్దరికమునందు ఒక గౌరవం ఉండడం. పెద్దరికమునందు గౌరవం ఉంటే మరి కర్ణుడు చెప్పిన మాట వినాలి కదా. అంటే భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క హృదయం ఏమి అంటే సహజంగా కర్ణుడిలో మంచి బుద్ధి ఉన్నది, కానీ రగులుకున్నటువంటి నిప్పు, కణకణలాడుతున్న నిప్పు బూది చేత కప్పబడిపోయినట్టుగా దుష్ట సాంగత్యము చేత, ఆ దుర్యోధనుడి యొక్క స్నేహము చేత ఆ గుణము మసక మారిపోయి అది ప్రకాశించలేదు. అది ఆవిష్కరింపబడడానికి తగినటువంటి అవకాశము లభించలేదు. కారణం ఎప్పుడూ దుష్టుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి ఉండడం. కానీ నువ్వు పెద్దల పట్ల చాలా గౌరవము కలిగి సేవించినటువంటి వాడివి, ధర్మ సంవేదివి, నీకు ధర్మం గురించి బాగా తెలుసు. ధర్మం గురించి తెలియక ప్రవర్తిస్తున్నవాడివి కావు. ధర్మం గురించి తెలిసి ధర్మాన్ని పట్టుకోలేకపోవడం మానసికమైన సంఘర్షణ కదూ. ధర్మం గురించి తెలిసిన్నవాడికి ధర్మం పట్టుకుంటే వచ్చే ఫలితము తెలుస్తుంది, ధర్మం వదిలిపెట్టేస్తే వచ్చేటటువంటి దుష్పరిణామము తెలుస్తుంది. తెలిసి కూడా ధర్మాన్ని విడిచిపెడితే మనసులో ప్రమాదకరమైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నాము అన్న విషయాన్ని రూఢము చేసుకున్నవాడే అయి ఉంటాడు. తెలియంగా వినుము, బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించి నీకు ఒక మాట చెప్తాను. సిద్ధమంత్ర బలమున మార్తాండువరమున కన్నియ దరిగొంతి కన్నవాడవకుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ఇంకా వివాహం కాకముందే కన్యగా ఉన్నప్పుడే కుంతీదేవి సూర్యభగవానుడి యొక్క వరప్రసాదంగా నిన్ను కంది. కన్యగా ఉన్నప్పుడు ఆమె నిన్ను కంది కాబట్టి ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారో వారికి నువ్వు కుమారుడు అవుతావు. అది ధర్మశాస్త్రం. కుంతీదేవి కన్యగా ఉండగా నిన్ను కంటే కుంతీదేవిని తరువాతి కాలమునందు వివాహం చేసుకున్నవాడు పాండురాజు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు పాండురాజు గారి యొక్క పెద్ద కుమారుడివి. ధర్మరాజు గారి కన్నా ముందు పుట్టావు కాబట్టి నువ్వు పెద్దవాడివి. కాబట్టి నిజానికి పాండవులు గెలిస్తే రాజ్యాధికారం నీది. ధర్మజాదులు నిన్ను సేవించాలి. నేను వాళ్ళకి ఈ మాట చెప్తాను, వాళ్ళు నా మాట నమ్మకపోవడం అన్న విషయం ఉండదు. కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడు ఈ కర్ణుడైనటువంటి కారణం చేత మీకు అన్నగారు అని చెప్తాను. అప్పుడు ఈ రాజ్యమంతా కూడా నీకు దక్కుతుంది. నువ్వు పట్టాభిషేకం చేసుకొని నువ్వు పరిపాలన చెయ్యాలి. ఉజ్వలమైనటువంటి రీతిలో నువ్వు పరిపాలన చేస్తుంటే పాండవులందరూ కూడా నిన్ను సేవిస్తారు. నేను ఈ మాట వాళ్ళతో చెప్తాను. కాబట్టి నువ్వు నాతో పాటు ఇప్పుడు రథంలో ఆ ఉపప్లావ్యానికి రా అని పాండవ సామ్రాజ్యానికి అంతటికీ కూడా నువ్వు పట్టాభిషిక్తుడవైతే విశేషమైనటువంటి ప్రభతో ప్రకాశిస్తూ రథమెక్కి మహోత్సవంతో నువ్వు పురవీధులలో వెడుతూ ఉంటే ధర్మరాజు గారు నీకు వింజామరలు ఇస్తాడు. ధర్మరాజు యువరాజు అవుతాడు. భీమసేనుడు నీకు తెల్లటి గొడుగు పడతాడు. అర్జునుడు రథ సారథ్యం చేస్తాడు నీకు. మిగిలినటువంటి రాజులు నకుల సహదేవుడు, అభిమన్యుడు, మిగిలిన వారు, నేను అందరం కలిసి నిన్ను పరివేష్టించి వెనక వస్తూ ఉంటాం. దేవేంద్ర వైభవంతో ఇట్లా పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడివి నువ్వు. ఇటువంటి పట్టాభిషేకం పొందవలసినటువంటి నువ్వు ఇట్లా బ్రతకవలసిన అవసరం లేదు. దుర్యోధనుణ్ణి సేవించవలసిన అవసరం నీకు లేదు కదా. కాబట్టి దేవేంద్ర వైభవంతో చక్కగా ఈ మహీమండలాన్నంతటినీ కూడా పరిపాలన చెయ్యి. నాతో పాటు రథం ఎక్కి ఉన్నావు కనుక మనం బయలుదేరి ఉపప్లావ్యానికి వెడదాం అంటూ, పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు ఆరవ వరుసన్ సంచిత పుణ్యుడు నీవొక ఇంచుకయును వేరుసేయ కేతెమ్మెలమిన్. ద్రౌపదీదేవికి పూర్వం 5 భర్తలు ఉన్నారు. నువ్వు 6వ వాడివి అవుతావు. కాబట్టి ఆమె నిన్ను 6వ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుంది. నువ్వు మంచి కర్మలు చేసినటువంటి వాడివై కృతార్థుడ అగుట కొరకు నాతో కలిసి ఉపప్లావ్యానికి రా అని చెప్పి
ఆయన ఆ కర్ణుడికి హితోపదేశం చేయడానికి ప్రయత్నం చేశాడు. కర్ణుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ జవాబు చెప్తూ అన్నాడు, వెడవెడ ఏను తొల్లి ఇది వింటి ననుంగని కుంతి నిర్దయం చెడనదివైచిపోయే కృపచేకుని సుతుడు తెచ్చి తానుమున్ కొడుకుల కానకున్కి ప్రియకున్ తగనిచ్చిన చేపె చనులు అప్పుడతియు అప్పుడు అదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయై. నేను కూడా అక్కడక్కడ ఈ మాట విన్నాను. కృష్ణ కుంతీదేవి కన్యగా ఉండగా సూర్యభగవానుడి యొక్క వరప్రభావం చేత నన్ను కంది అని విన్నాను. నన్ను కన్నటువంటి కుంతి ఏ విధమైనటువంటి దయ లేకుండా గంగానదిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని కూడా విన్నాను. ఆ తర్వాత సూతుడు ఎంతో ప్రేమతో నన్ను ఎత్తుకొని తీసుకుని వచ్చి తన భార్య అయినటువంటి రాధకిచ్చాడు. ఆమె నన్ను ఎత్తుకోగానే ఆమె యందు మాతృత్వం పొంగి పొరలింది. నేను ఆమె యొక్క పాలు తాగి పెద్దవాణ్ణయ్యాను. ఆమె నాకు పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. ఎంతో ప్రేమ నా మీద చూపించింది. మూత్ర పురీషాదులు తమ గాత్రములందింక వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసిరింత కాలము కూర్మిన్. కృష్ణ వాళ్ళు నన్ను తమకి పుట్టినటువంటి కుమారుడే అన్నంత ప్రేమతో పెంచి పెద్ద చేసినప్పుడు పసితనంలో తెలియక నేను విడిచిపెట్టినటువంటి మలమూత్రాలు వాళ్ళ శరీరంలోకి ఇంకిపోయి, అంటే తెలియదు కదూ, పసితనం కదూ, వాళ్ళు నన్ను ఎత్తుకుని ముద్దు చేస్తే నేను వాళ్ళ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేశాను. అయినా వాళ్ళు అంత ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేశారు. వాళ్ళు నాకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎటువంటి సంస్కారములు జరగాలో అటువంటి సంస్కారములు చేశారు. వాళ్ళ బిడ్డడిని అన్న భావనతోటే వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టేసి మీరు నా తల్లిదండ్రులు కారు అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోనా? మొట్టమొదటి విషయం, ఒకరు పుట్టగానే గంగలో వదిలేశారు, వేరొకరు స్వంత బిడ్డగా భావించి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు గంగలో వదిలేసిన వారెవరో వారి దగ్గరికి వెళ్ళమని నువ్వు చెప్తున్నావు. అంత ప్రేమతో ఇంతకాలం పెంచి పెద్ద చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ బిడ్డను కాను అని చెప్పి వెళ్ళిపోగలిగినంత క్రౌర్యం నా మనసులో ఉందంటావా కృష్ణ? అంటే నిజానికి కర్ణుడి హృదయంలో ఎక్కడో దయ ఉంది. అది లేకపోతే అసలు కృష్ణుడు ఈ ప్రతిపాదన చెయ్యగానే నిజానికి చేయబడినటువంటి ప్రతిపాదన సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రలోభపడాలి అంటే అందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలున్నా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు జ్ఞాపకానికి వచ్చారు అంటే వాళ్ళని నేను మోసం చేయలేను, వాళ్ళని వదిలిపెట్టలేను, ఇప్పుడు నేను మీ కొడుకుని కాను అన్న మాట నేను అనలేను అన్నాడు అంటే ఎక్కడో మనసులో మెత్తతనం ఉన్నది. కానీ ఆయన దురదృష్టమో ఏమో అది పెరిగి పెద్దదై సంస్కారముగా ఫలించడానికి కావలసిన వాతావరణం, సన్నివేశం, సమయం, సందర్భం, కాలం ఆయనకి అనుకూలించలేదు. నేను పెద్దలను భక్తితో సేవిస్తానని, ధర్మం తెలిసిన వాణ్ణని నువ్వు అన్నావు కృష్ణ. నా తల్లి అయినటువంటి రాధ, ఆ తండ్రి అయినటువంటి అధిరథుడు నాకు పుట్టినప్పటి నుంచి వైదికమైనటువంటి సంస్కారములు వాళ్ళ కుటుంబంలో ఏం జరగాలో అవన్నీ చేయించారు. ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టి పాండవుల యొక్క సోదరుణ్ణి అని చెప్పుకుని రావడానికి నా మనసు ఇష్టపడదు. అన్నిటినీ మించి నా సోదరులు, నాకిష్టమైనటువంటి వాళ్ళు అందరూ దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రారు, కానీ నేను వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నేను ఇప్పుడు వాళ్ళ సోదరుణ్ణి అని అటువైపుకి వచ్చేయడానికి నా మనసు అంగీకరించదు. ఇంతమందితో ఇంతకాలం కలసి మెలసి బ్రతికి ఇప్పుడేదో ఒక సత్యం తెలిసింది అని నేను వాళ్ళని వదిలిపెట్టి రాలేను. ఎందుకంటే నేను ఒక మనిషిని,
నాకు మనసు ఉంది, ఆ మనసుకి కొంత ఆప్యాయతలు ఉన్నాయి, వాటన్నింటినీ త్రోసిరాజని ఏదో నేను పొందబోయే వైభవం కోసం ఇన్నిటిని వదిలిపెట్టి నేను రాలేను, అది నా వల్ల అయ్యేటటువంటి పని కాదు. పైగా సూతసుటుండు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతియునర్చి తేజమును పెంపును నాటికి నాటికి అగ్గలంబై తనరార నన్ను తన ఎంతటి మానిసి చేసియుండా నేనే తగువూది ఆ కురుకులేశ్వరు బాయుదు ముట్టవచ్చినన్. నిజంగా ఆలోచిస్తే కృష్ణ, నేను దుర్యోధనుడి వలన పొందినటువంటి ఉపకారం చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఆ దుర్యోధనుడు తన తమ్ముల్ని ఎంత ప్రీతితో చూస్తాడో, తన కుమారుల్ని ఎంత ప్రీతితో చూస్తాడో అంతకన్నా ఎక్కువ ప్రీతితో నన్ను చూశాడు. అతని దగ్గర ఉన్న కాలంలో నా పరాక్రమం దినదినాభివృద్ధి చెందింది, నేను పొందినటువంటి వైభవం దినదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు దుర్యోధనుడు తాను ఎంతటివాడో నాకు అంతటి గౌరవాన్ని కట్టపెట్టాడు. అంతటి గౌరవాన్ని కట్టపెట్టినటువంటి దుర్యోధనుణ్ణి యుద్ధం ప్రారంభమయ్యే ముందు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఏ ధర్మం అవుతుంది? నువ్వే కదూ అన్నావు, ధర్మం తెలిసిన్నవాడివి అన్నావు కదా. ఇంతకాలం నన్ను నమ్ముకుని పెంచి పెద్ద చేసి తనంత వాణ్ణి చేసిన వాణ్ణి యుద్ధానికి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోనా? అప్పుడు నేను ఏ ధర్మం ఆచరించిన వాడిని అవుతాను? ఇక ఈ స్థితికి వచ్చేసిన తరువాత వదిలిపెట్టి వెళ్ళిపోయి నిందపడే కన్నా సావురేవు ఇటుండిపోవడమే మంచిది. పైగా సుయోధనుడు సంగ్రామంలో అర్జునుడికి నేను సరి అయినటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి యోధుణ్ణి అని నమ్మి ఉన్నాడు. నేను ఉన్నానన్న ధైర్యంతో యుద్ధానికి వెడుతున్నాడు. అర్జునుడితో నేను మాత్రమే యుద్ధం చెయ్యగలను, అర్జునుడిని మట్టు పెట్టగలను అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో నేను దుర్యోధనుడిని వంచి చిట్ట నిమిషంలో వదిలిపెట్టేసి నేను ఆవలిపక్షానికి వచ్చేస్తే దుర్యోధనుడు మానసికంగా ఎంత చితికిపోతాడు. ఇంతకాలం నాకు ఉపకారం చేసినటువంటి వాడికి చిట్టచివరిలో నేను చూపించవలసినటువంటి కృతజ్ఞత అదే. కాబట్టి నేను చెయ్యలేను. పైగా రణరంగంలో నేను అర్జునుడు ఒకరినొకరు ఎదుర్కొంటామని లోకం అంతా ఎదురు చూస్తోంది. లోకమంతా నమ్మేది కూడా అదే, కర్ణార్జునుల మధ్య యుద్ధం జరుగుతుంది అని. అటువంటిది అటు అర్జునుడికి అపకీర్తి, కర్ణుడితో యుద్ధం జరగనే లేదు. అసలు అర్జునుడు ఏదో పెద్ద కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు కర్ణుడి యొక్క పొగరని చేస్తాడు, కర్ణుడిని సంహరిస్తాడని అనుకున్నాం. చిట్ట నిమిషంలో కర్ణుడు అర్జునుడి పక్షంలోకి వెళ్ళిపోయాడు, యుద్ధం చెయ్యలేదంటారు. అర్జునుడికి అపకీర్తి. ఏమో కర్ణుడు ఆవలి పక్షంలో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందో అని అర్జునుడు కర్ణుడు ఈవలి పక్షంలోకి రావడానికి అంగీకరించాడని కూడా లోకం అనొచ్చు. అందుచేత అర్జునుడికి అపకీర్తి రావచ్చు. 2, అర్జునుడితో యుద్ధం చెయ్యడానికి భయపడి శక్తి లేక నేను ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోయాననొచ్చు. అప్పుడు నాకు అపకీర్తి. కాబట్టి మిక్కిలి మంచి మనసు కలిగినటువంటి వాడి కనుక కృష్ణ నాకు మేలు జరగవలసినటువంటి విధానం ఇది అని నాకు చేయవలసినటువంటి బోధ చేశావు. కానీ ఇది నేను అంగీకరించదగినటువంటి విషయం కాదు. నాకు మాత్రం ఒక్క విషయం జరిగితే చాలు, నేను కుంతీపుత్రుడను అన్న రహస్యం బయటికి రాకుండా నీ హృదయంలోనే ఉంచుకో చాలు. అది అలాగే ఉండిపోని, అది బయటికి రాకూడదు అంటూ కర్ణుడు ధర్మరాజు గారి గురించి మాట్లాడుతూ, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగినే నీయు సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలవదే శాశ్వతముగ వసుధకెల్లా. శ్రీకృష్ణ, ధర్మరాజు గారికి నేను అన్నయ్యని అని తెలిసిందనుకో, ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడా? చెయ్యడు. నాకు పట్టాభిషేకం చేస్తాడు. నిజానికి ధర్మరాజు లాంటి ధర్మమూర్తి ఎక్కడుంటాడు? అటువంటి మహానుభావుడు పట్టాభిషేకం పొందాలి. ఆయన శాశ్వతంగా ఎప్పటికీ ఈ భూమినంతటినీ పరిపాలించాలి తప్ప నేను కాదు రాజ్య పరిపాలన చెయ్యవలసిన వాడను. ధర్మరాజు యొక్క హృదయం నాకు తెలుసు.
నేను అన్నయ్యని అని తెలిస్తే మాత్రం ధర్మరాజు రాజ్యాధికారం స్వీకరించాడు, నాకే పట్టాభిషేకం చేస్తాడు. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను కురు కుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. కృష్ణ, జరగబోయేటటువంటి యుద్ధం ఒక గొప్ప యజ్ఞం లాంటిది. అటువంటి యజ్ఞంలో నువ్వే ఉపద్రష్టవు. ఈ యజ్ఞం ఇలా జరగాలి, ఈ పద్ధతి పాటించాలి, ఇది జరగవలసిన తీరు ఇది కాదని, ఇట్లా ఉండాలని నిర్దేశించవలసినటువంటి వాడివి నువ్వే. ఆ యజ్ఞము యుద్ధము అట్లాగే జరుగుతాయి, యుద్ధము యజ్ఞముగా అట్లాగే జరుగుతుంది, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అందులో ఈ కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా హతులైపోయి యుద్ధమనబడేటటువంటి అగ్నిహోత్రంలో పడిపోతారు, ఎవరు మిగలరు, నాకు తెలుసు. అయితే ఇక్కడ ఈ మాటలు వింటున్నప్పుడు సహజంగానే ఒక అనుమానం వస్తుంది. మరి ఇంత గొప్పగా కర్ణుడు మాట్లాడుతున్నాడు కదా, ఇన్ని విషయాలు తెలిసిన్నవాడు కదా, ధర్మరాజు గారి మీద ఇంత గౌరవం ఉన్నవాడు కదా, ఈ విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు కదా కర్ణుడు, తెలిసిన్నటువంటి వాడు దుర్యోధనుడి పక్షాన ఎందుకు ఉండిపోయాడు, ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు? దీని మీద పెద్దలు అనేక రకములైనటువంటి అభిప్రాయములను వెలిబుచ్చారు. వారందరూ మహాత్ములు, భారతాన్ని అంతటినీ కూడా అనుభవించినటువంటి సహృదయులు, సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి విజ్ఞులు. ఎవరి అభిప్రాయము వారిదే, కానీ ఏ అభిప్రాయమైనా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. అందులో కొందరు అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి అసలు కర్ణుణ్ణి రథంలో కూర్చోపెట్టుకుని, నువ్వు ధర్మరాజు గారికి కూడా అన్నయ్యవి, ధర్మశాస్త్రరీత్యా పాండురాజు గారికి పెద్ద కుమారుడివి, అందుకని నీకు రాజ్యం దక్కాలి, నువ్వు నాతో వచ్చేయి, నిన్ను తీసుకెళ్ళి నేను ఈ విషయాలు ధర్మరాజుకి చెప్తాను, పాండవులు అంగీకరించి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు, ఇంత అద్భుతంగా నీకు పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు రాజ్యం ఏలుదువుగానివి. ఇది ఒకటో విషయం. అందులో ఒక మనిషి ప్రలోభపడడానికి ఎంత సామాగ్రి కావాలో అంతా ఉంది. 2, ద్రౌపదీదేవి నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి పరమపూజ్యుడు, సాక్షాత్ భగవానుడు, పరిపూర్ణావతారం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అవతార స్వీకారం చేసేటటువంటి మహితాత్ముడు, అటువంటి ప్రతిపాదన తీసుకొస్తాడా అన్న దాని మీద పెద్దలు రకరకాలైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో కొందరు అన్నారు, కర్ణుడి యొక్క శీల వైభవం ఏమిటో లోకానికి తెలియాలి, ఎందుకంటే దీని తర్వాత ఇక యుద్ధమే, ఆ యుద్ధంలో కర్ణుడు ఎటు మరణించవలసింది. కానీ నిజంగా కర్ణుడి యొక్క అంతరంగం ఏమిటి లోకానికి తెలియాలి అంటే ఆ అవకాశం ఇవ్వగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. కర్ణుడి యొక్క సౌశీల్యాన్ని, కర్ణుడి యొక్క మనసులో ఉన్న పవిత్ర భావాలు బయటికి వచ్చేటట్టు చెయ్యాలి. చెయ్యడం కోసం రథం ఎక్కించుకుని మాట్లాడాడు. నిజంగా ఇంతగా రాజ్యం వస్తుందని చెప్పిన పెంచిన తల్లిదండ్రులను వదలనన్నాడు, తనని ఇంత పెంచి పెద్ద చేసిన దుర్యోధనుణ్ణి వదలనన్నాడు, ఇంతకాలం నుంచి తనని అభిమానిస్తూ వస్తున్నటువంటి వాళ్ళనందరినీ విడిచిపెట్టి ఇప్పుడు నేను ఆవలి పక్షంలోకి రాలేనన్నాడు. అర్జునుడి యొక్క కీర్తి గురించి కూడా ఆలోచించాడు, తన కీర్తి మాసిపోతుందన్నాడు. అన్నిటిని మించి ధర్మరాజు వంటి మహానుభావుడే ఈ వసుధని పరిపాలన చెయ్యాలన్నాడు. అని ఊరుకోలేదు, కౌరవులందరూ మడిసిపోతారు యుద్ధంలో అన్నాడు. మరి ఇన్ని తెలిసిన్నవాడు అర్జునుడిని చంపుతాను, నేనున్నాను, నీకెందుకు అన్నాడు అంటే దానికి పెద్దలు అన్నారు, ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావన చెయ్యట్లేదు, కానీ ఎంత సిగ్గుపడ్డాడో, ఎంత చిన్నపుచ్చుకున్నాడు అనడానికి ఉదాహరణ ఒక్క విషయంలోనే, ద్రౌపదీదేవి నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది అని కృష్ణ పరమాత్మ అనడానికి కారణం, ఆయన కర్ణుడు నిజంగా మనసులో ఒక విషయానికి ఎంత పరివేదన చెందాడు అన్నది లోకానికి తెలియాలి. అనరాని మాట ఒకటి కర్ణుడు అన్నాడు సభలో. ద్రౌపదీదేవిని సభకి తీసుకొచ్చి
బంధకి అన్న పేరుతో పిలిచి ఆమెను వివస్త్రని చెయ్యండి అన్నప్పుడు జూదంలో నిన్ను కోల్పోనటువంటి భర్తని వేరొకడిని చూసుకో అన్నాడు. ఈ 5గురు నిన్ను రక్షించలేకపోయారు కాబట్టి వేరొకడిని భర్తగా చూసుకో అన్నాడు. నువ్వే ఏలుకో 6వ వాడిగా అని ఇప్పుడు కృష్ణుడు అన్నాడు. అంటే ఆ మాట అనగానే తనన్న మాట ఎంత తప్పు మాటో రాజసూయంలో మహాతల్లి అవబృధ స్నానం చేసిన ఆవిడ యొక్క జుట్టు పట్టి దుశ్శాసనుడు తీసుకొస్తే ఆ మాట తాను ద్రౌపదీదేవినన్నా ఆ 5గురు భర్తలు నిజంగా ఆ మాట తలుచుకుని ఆ రోజున ధర్మానికి కట్టుబడి నిలబడిపోయిన ఎంత బాధపడి ఉంటారో. ఆమెని వివస్త్రని చేయమన్నప్పుడు పాండవుల యొక్క బట్టలు తీయించినప్పుడు తాను ఎంత చెయ్యకూడని పని చేశాడో, తాను ఎంత బాధపడ్డాడో, ఆ చేసిన పాపం కట్టి కుడిపేస్తుంది మమ్మల్ని, మేము బ్రతకం, ఖచ్చితంగా యుద్ధంలో చచ్చిపోతాం, ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే అవకాశం లేదు. ఎందుకనంటే ధర్మము ధర్మమే. ఒక మహాపతివ్రత పట్ల మేము ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాం కాబట్టి ఇక బ్రతకడం అన్న మాట లేనే లేదు. ధర్మం తన పని తాను చేసేస్తుంది. కర్ణుడు కుపితుడై ఉన్నాడు మనసులో, ఇది సత్యం అన్న విషయం లోకానికి తెలియాలి అంటే ఆ అవకాశం భగవంతుడు తప్ప ఉదారంగా ఎవరు ఇవ్వగలరు? ఎవరిస్తే మాత్రం కర్ణుడు మాట్లాడతాడు? ఎవరి దగ్గర మనసు విప్పి మాట్లాడగలడు? పరమపూజ్యుడు కృష్ణ పరమాత్మ కనుక ఆయన దగ్గరే చెప్పుకోగలడు. అందుకే ఇక మళ్ళీ రాజ్యం గురించి పట్టాభిషేకం గురించి నాకు పాండవులు రాజ్యాధికారం వద్దు ధర్మరాజు గారికి దక్కాలన్నాడు కానీ అసలు ద్రౌపదీదేవి విషయాన్ని కానీ ఆమె పేరు కానీ ఎత్తలేకపోయాడు. అంటే మనసులో ఎంత కుపితుడైపోయాడో అన్న మాట బహుశా ఆయన్ని ఎంత కాల్చి ఉంటుందో అర్థమవుతోంది. అందుకని కర్ణుడి మనసులో పొందినటువంటి పరివేదన ఏదైతే ఉందో, ద్రౌపదీదేవి పట్ల తాము చేసినటువంటి అపచారం తమని పుత్రమిత్ర కళత్రాదులతో నశింపచేసేస్తుంది అన్న రూఢమైన అభిప్రాయంతో కర్ణుడు ఉన్నాడు. అది తప్పే అని మనసులో నిశ్చయాత్మకంగా ఉన్నాడన్న విషయం లోకమునకు తెలియడానికి కృష్ణ పరమాత్మ అవకాశాన్ని కల్పించి అన్నాడు అని కొంతమంది పెద్దలు అన్నారు. మరికొంతమంది పెద్దలు అన్నారు, కాదు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా పవిత్ర జలాలు పట్టుకుని అభిషేకానికి ఎలా వస్తారో అలా మనసులో అరమరిక లేకుండా ద్రౌపదీదేవి వస్తుందన్న భావనతో అన్నాడని కొంతమంది అన్నారు. మరికొంతమంది అన్నారు, ఇద్దరే ఉన్నారు కాబట్టి మూడవ వ్యక్తి లేడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల వలన ఎంత తీవ్ర స్థాయిలో కర్ణుడికి ఏ ఆశ చూపినా దుర్యోధన పక్షాన్ని విడిచిపెట్టి రానన్నాడు అంటే నిజంగా కర్ణుడి యొక్క అంతరంగం ఒక కోణంలో ఆలోచించినప్పుడు ఎంత సంస్కారవంతమో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ తిన్నాడో, ఎక్కడ అభివృద్ధి చెందాడో దాని పట్ల ఉన్న కృతజ్ఞతాభావం, ఆ ప్రేమ, అతనిలో ఉన్న సంస్కారం లోకానికి తెలియచెప్పడానికి కృష్ణుడిచ్చిన అవకాశము అన్నారు. మరికొంతమంది అన్నారు, కాదు ధృతరాష్ట్రుడు పరమ దుర్మార్గుడు, స్పష్టంగా ఆ విషయం తెలుసు. నిజంగా చెప్పాలి అంటే దుష్టచతుష్టయం కన్నా పరమ దుర్మార్గుడు ధృతరాష్ట్రుడే. అంతటి పరమ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడికి కూడా కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని దర్శించడానికి అవకాశం కల్పించారు. ఎందుకు కల్పించారు అంటే ఒకే ఒక్క కారణానికి కల్పించారు. విదురుడు, సంజయుడు వంటి పరమ ధర్మవేత్తలు, నీతి తత్పరులు, ఎప్పుడూ ధర్మాన్ని మాట్లాడేటటువంటి వారితో అంటకాగి ఉంటాడు. ఏకాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు నిందించినా కూడా ఏమనుకోడు. సత్పురుషులతోటి సహవాసం ఉన్నది కాబట్టి దాన్ని అడ్డుపెట్టి, ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి విశ్వరూప సందర్శనానికి అంధుడైన ధృతరాష్ట్రుడికి దివ్యనేత్రమునిచ్చాడు. కానీ మనసులో ఉత్తమమైన సంస్కారము కర్ణుడికి ఉంది అని కర్ణుడి ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ఉన్న దుష్టమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళతో కలిసి తిరిగితే వచ్చేటటువంటి ఫలితం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అన్నీ తెలిసినా
చిట్ట చివరికి దుష్టచతుష్టయంలో ఒకటిగానే మిగిలిపోయి మరణించవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. స్వభావరీత్యా మంచివాడు, కానీ సంగము మంచిది కాదు, దుర్యోధనాదులతో కూడాడు. దీని ఫలితము తెలియాలి. స్వభావరీత్యా చెడ్డవాడు, కానీ సత్పురుషులతో కూడాడు, దాని ఫలితము తెలియాలి. రెండూ తెలియాలి అంటే కిందటి ఘట్టంలో చాలా దగ్గరలో నిన్నటి రోజున ధృతరాష్ట్రుడికి విశ్వరూప సందర్శనానికి యోగ్యత కల్పించారు. ఇంత సంస్కారం మనసులో ఉన్న దుష్టులతోటి సహవాసం ఉన్నటువంటి వాడు చిట్ట చివరికి తప్పనిసరి పరిస్థితిలో అన్నీ తెలిసి ఉన్న భయంకరమైనటువంటి మరణాన్నే కౌగిలించుకోవాలి. ఇది తప్పదు. రెండిటినీ నిరూపణం చేస్తే తప్ప మహాభారతం చదువుకున్న వాడికి దేశకాలాలతో సంబంధం లేకుండా దుర్జనులకు దూరంగా ఉండడం, సజ్జనులతో ఎంత కష్టమైనా ఓర్చి కలిసి ఉండడమే నేర్చుకోవాలి. దానివలననే అభ్యున్నతి కలుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళ మాట వినడం అంత తేలిక కాదండి అన్న భావన ఉండకూడదు. కష్టపడైనా నేర్చుకోవలసిందే, వాళ్ళతో ఉండవలసిందే, దాన్ని నిలబెట్టుకోవలసిందే. జీవితంలో ఏది పోయినా సజ్జన సాంగత్యం పోగొట్టుకోకూడదు అన్నది మనసులో రూఢం కావాలి అంటే కర్ణుడి చేత కూడా మాట్లాడించాలి కృష్ణ పరమాత్మ. మాట్లాడిస్తే తప్ప ఇవి భవిష్యత్తులో అందరికీ దేశకాలములతో సంబంధం లేని నీతిగా అందదు. అట్లా అందించాలి అంటే కృష్ణ పరమాత్మ కర్ణుడి చేత మాట్లాడించాలి. ఇన్ని కారణములను దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేశారు. ఆయన సాక్షాత్ భగవానుడు. ఆయన తప్ప ఉచితానుచితములు గ్రహించి లోకములకు ఏది అందించాలో అది అందించగలిగిన వాడు వేరొకడెవరుంటాడు? అందుకని ఆ కర్ణుడి యొక్క హృదయం తెలుసుకోవడానికి ఇతరమైనటువంటి అనేక విషయములను పరిగణనలోకి తీసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వబడింది అన్నారు. మరికొంతమంది అన్నారు, బహుశా తిక్కన గారిని తప్పు పట్టగలిగినంత సమర్థత ఎవ్వరికీ లోకంలో ఉండదు. ఆయన కవిబ్రహ్మ, మహాప్రాజ్ఞుడు. అటువంటి వారిని తప్పు పట్టి కానీ తక్కువ చేయడం కానీ ఎవరూ చెయ్యలేనటువంటి మహాసాహసం. కానీ బహుశా ఆయన అనువాదం చేసేటప్పుడు, ఆంధ్రీకరించేటప్పుడు పట్టుకున్న ప్రతిలో ఏమైనా స్కాలిత్యం ఉందేమో అన్నారు. ఈ ఒక్క పద్యం మీద, అంటే ద్రౌపదీదేవి నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది అన్న పద్యం మీద పెద్దలు ఇన్ని అభిప్రాయములను వెలిబుచ్చారు. వ్యక్తిగతంగా నాకు సంబంధించినంత వరకు అన్ని అభిప్రాయముల యందు సహృదయత ఉంది, అన్ని అభిప్రాయముల యందు మంచి ఉంది, అన్ని అభిప్రాయములలో మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టితమునందు భక్తిభావం ఉన్నది. దాని ద్వారా లోకం తెలుసుకోవలసినటువంటి మంచి విషయములు ఉన్నాయి. మనం జీవితంలో పాటించవలసినటువంటి మంచికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి మంచిని గ్రహించి పరమాత్మ యందు భక్తితో మనం ప్రవర్తించడం అనేటటువంటిది యోగదాయకమని నేను భావన చేస్తాను. కాబట్టి ఆ కర్ణుడు రాబోయేటటువంటి యుద్ధంలో కౌరవులందరూ మడిసిపోతారనేటటువంటిది ఏ విధమైనటువంటి అనుమానము లేనటువంటి విషయం. అంటూ ఒక మాట అన్నాడు, రాబోయేటటువంటి యుద్ధంలో ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర భూమిలో మేమందరం ఉత్తమగతులు పొందుతాం. అంటే అందరూ మరణిస్తారు. దానికి ప్రధానమైనటువంటి కారణము అధర్మదోషమే. అందున ప్రధానమైనది ద్రౌపదీదేవిని అవమానించడమే. ఆవిడ పేరు కూడా ఇక మళ్ళీ నోటితో ఎత్తల. అంటే నిజానికి మనసులో ఎంత కుపితుడై ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అన్నారు, నేను పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవు. మనిషికి అహంకారం దుఃఖకారణం. కర్ణ, నువ్వు అర్జునుడితో నిష్కారణ వైరాన్ని పూరి ఉన్నావు. పరాజయమో ప్రాణహానియో ఈ రెండింటిలో ఒకటి తప్ప నీకు విజయం మాత్రం కలగదు. అయితే అర్జునుడి చేతిలో ఓడిపోతావు, లేదా అర్జునుడి చేతిలో మరణిస్తావు తప్ప విజయం అనేటటువంటిది సంప్రాప్తించడము ఉండదు. మీ పక్షము గెలవదు. చాలామంది మరణించవలసినటువంటి సమయమాసన్నమైపోతే శాంతి వైపునకు ఎందుకు ఆలోచన కలుగుతుంది? కాబట్టి కలగదు.
గాంధీవము అక్షయబాణ తూణీరములు ధరించి అర్జునుడు దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి నేను సారథ్యం చేస్తుండగా కపిధ్వజం ప్రకాశిస్తుండగా యుద్ధానికి వచ్చి అస్త్రములను ప్రయోగిస్తుంటే అప్పుడు నీకు ఆ కయ్యం జరుగుతుండగా అర్జునుడి యొక్క పౌరుష పరాక్రమాలు ఏమిటో తెలుస్తాయి అని చెప్పి నీకు మళ్ళీ చెప్తున్నాను కర్ణ, సర్వ విధముల పాండవులే గెలుస్తారు, ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. నువ్వు హస్తినాపురానికి తిరిగి వెళ్ళి దుర్యోధనుడితో ఒక మాట చెప్పు. 7-8 రోజులలో అమావాస్య వస్తోంది. ఆ అమావాస్య చాలా పుణ్యప్రదమైనటువంటి తిథి. అంత పుణ్యప్రదమైనటువంటి తిథి అయిన అమావాస్య నాడు యుద్ధాన్ని ప్రారంభం చేద్దామని కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పి కర్ణుడిని వీడ్కొలిపాడు. కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథం దిగిపోయి తన రథాన్ని ఎక్కి తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణ పరమాత్మ సాత్యకిని పిలిచి తన రథాన్ని ఎక్కించుకొని శకునాలు పరిశీలనం చేస్తే యుద్ధమే జరుగుతుంది అని తెలుస్తోంది. ధర్మరాజు ఎటూ గెలుస్తాడు, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు అని చెప్పి బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఆ కర్ణుడు చిట్ట చివరిసారిగా ఒక మాట అన్నాడు. దీనికి మూలము శకునియు నేనును దుశ్శాసనుండు ఇంతియ కుంతీసోనలు వారల కలిసిన రానీరగవచ్చు నాకు రాజీవాక్ష. కృష్ణ, ఈ యుద్ధానికంతటికీ కారణం నేను, శకుని, దుశ్శాసనుడు, మేము ముగ్గురం అయినప్పుడు ఇందులో శకుని దుశ్శాసనుడు రాకుండా నేను ఒక్కడిని ఆవలిపక్షంలోకి రావడం వల్ల జరిగేటటువంటి ఉపకారము ఉండదు. వారిద్దరూ ఈవలిపక్షంలో ఉండి నేను ఆవలిపక్షంలోకి రావడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. పైగా వాళ్ళు కూడా వస్తే కదా నేను పాండవుల్ని కలవడం, వాళ్ళు రారు, కాబట్టి నేను రావడానికి అవకాశం లేదు అని చెప్పి సెలవిప్పించమని, ఒకవేళ గెలిచానా మళ్ళీ నీ పాదములకు నమస్కరించి ఇక్కడ కనపడతాను, ఒకవేళ ఇక్కడ గెలవలేకపోయానా వీరస్వర్గంలో పరమేశ్వర స్వరూపంతో ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తాను అంటే కర్ణుడికి స్పష్టంగా తెలుసు కృష్ణ పరమాత్మ సాక్షాత్ భగవానుడు. లేకపోతే ఇక్కడ నేను గెలిస్తే వచ్చి విజయుడనై నిన్ను దర్శనం చేస్తాను, ఒకవేళ శరీరం వదిలిపెట్టేస్తే వీరస్వర్గంలో పరమేశ్వరుడిగా ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తాను అంటే కృష్ణ పరమాత్మ భగవానుడని తెలిసిన్నవాడే కర్ణుడు అన్నది స్పష్టంగా తెలిసిపోతాను. సరే, కర్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మ ఆ ఉపప్లవ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అక్కడ విదురుడు హస్తినాపురంలో కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా, యుద్ధం తటస్థిస్తుంది అనేటటువంటిది ఏ అనుమానము లేనటువంటి విధానంలో తేటతెల్లం అయిపోయింది. అంతటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మయే స్వయంగా బయలుదేరి వచ్చి చెప్పవలసినటువంటి మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఆ హితవాక్యములను వినలేదు కనుక దుర్యోధనాదులు యుద్ధంలో మడిచిపోతారు. పాండవుల శక్తి సామర్థ్యాలు ఏమిటో వీళ్ళకి తెలియట్లేదు. పాండుకుమారులు ఎన్ని కష్టాలు అనుభవించినా ఇప్పటికీ కూడా వాళ్ళు సహనం పట్టి శాంతినే అభిలషించారు. దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులకు వాళ్ళు తోబుట్టువులు అవడమే వాళ్ళు చేసుకున్నటువంటి పెద్ద దురదృష్టం. కాబట్టి ఇంతమంది రాజ్య సంపద కోసం మడిసిపోవడానికి సిద్ధపడుతున్నారు. దుఃఖరహితమైనటువంటి విషయం యుద్ధం లేకపోవడం, కానీ ఇంకా ఇప్పుడు ఆ ద్రోణ, భీష్మ, కృప, కర్ణుల యొక్క వీరావేశాలను తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు. అందులో ఏ కారణం చేతనైనా భీష్ముణ్ణి కానీ, ద్రోణుణ్ణి కానీ, కృపాచార్యుల వారిని కానీ ఆపవచ్చేమో, శాంతి పొందేటట్టు చేయవచ్చేమో, కానీ ఎప్పుడూ భీమాదుల మీద కోపంతో రగిలిపోయే లక్షణం ఉన్నటువంటి కర్ణుడు శాంతించడు కనుక యుద్ధం ఆగదు. కాబట్టి చాలామంది యోధులకు నిజానికి యుద్ధం చెయ్యాలన్న కోరిక లేదమ్మా, శాంతిని కోరుకుంటున్నారు.
కానీ ఈ యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే జరగకూడదని పెద్దలైన భీష్మద్రోణ కృపాచార్యాదులు అనుకున్నా కర్ణుడు అంగీకరించాడు. కర్ణుడు ప్రధానుడు కాబట్టి యుద్ధం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వస్తి.